హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం గోల్ సెట్టింగ్ అండ్ గోల్ బోర్డ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తాను. అసలు గోల్ సెట్టింగ్ అనేది విద్యార్థులకే కాకుండా అందరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే మన లైఫ్లో ఉన్న ముఖ్యమైన ఏరియాస్ హెల్త్, కెరీర్, ఫైనాన్స్ అండ్ రిలేషన్షిప్లో ఈ గోల్ సెట్టింగ్ ద్వారా మనం సక్సెస్ని సాధించగలుగుతాము. మనం గోల్ నిర్ణయించుకొని ఆ గోల్ ఎంతవరకు రీచ్ అవుతున్నాము, ఇంకా ఎంత రీచ్ అవ్వాలనేది చూసుకోవడం ద్వారా త్వరగా సక్సెస్ అనేది మనకు చేరువవుతుంది. దీన్ని ఎలాగో చిన్న ఉదాహరణతో చూద్దాం. నలుగురు కలిసి ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళారనుకుందాం. అక్కడ చాలా మాల్స్ ఉంటాయి, కానీ అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క మాల్లో వస్తువులు మాత్రమే ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు ఒక హోమ్ మేకర్ ఉంటే ఆ ఇంటికి కావాల్సిన వస్తువుల మాల్ ఎక్కడుంది, షాప్ ఎక్కడుంది అనేది చూస్తూ ఉంటారు. అలాగే అమ్మాయిలకి వాళ్ళకి కావాల్సిన మేకప్ సామాగ్రి అలాంటివి ఎక్కడున్నాయి అనేది చూస్తుంటారు. బట్టలు అలాగే క్లిప్స్ అలాంటివి ఎక్కడున్నాయి అనేది అమ్మాయిలు వెతుక్కుంటుంటారు. అబ్బాయిలు వాళ్ళకి కావాల్సిన షాప్ ఎక్కడుందో అది మాత్రమే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. పక్కన వేరే వస్తువులు ఉన్నప్పటికీ వాళ్ళు అది గమనించరు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆ షాప్ ఉంది, అక్కడ ఆ వస్తువు ఉందని మనం చెప్పినా నేను చూడలేదని చెప్తారు. అంటే వాళ్ళ మైండ్లో వెళ్ళేటప్పటికి ఇది కావాలి అని ఫిక్స్ అయి ఉండడం వలన మాత్రం వాళ్ళు ఆ వస్తువును మాత్రమే చూశారు, మిగతా వాటిని వాళ్ళు గమనించలేదు. అలాగే మనం గోల్ సెట్టింగ్ చేసుకోవడం ద్వారా మనకు కావాల్సిన అంశాలను మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. మనం గోల్ సెట్టింగ్ చేసుకోకుండా ఎంప్టీ మైండ్తో ఉండిపోయినప్పుడు మనకి అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని మనం గమనించకుండా వదిలేస్తూ ఉంటాం. ఈ గోల్ సెట్టింగ్ ద్వారా మన మైండ్లో మనం ఏ విషయం అయితే అనుకుంటామో ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి గోల్ సెట్టింగ్ అనేది అందరికీ చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి విషయంలోనూ గోల్ సెట్టింగ్ చేసుకోవడం చాలా ముఖ్యమని మనం అందరం తెలుసుకుందాం. ఈ గోల్ సెట్టింగ్ అనేది లైఫ్లో ఎప్పుడు కూడా మనం అభివృద్ధి కావాలి, సక్సెస్ని ప్రతి ఏరియాలోనూ ప్రతి ఏజ్లోనూ కూడా సాధించాలనుకునే వాళ్ళకి ఇది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గోల్ సెట్టింగ్ ద్వారా మన సక్సెస్ని ప్రతి ఏజ్ గ్రూప్లో కూడా చూద్దాం. అలాగే గోల్ బోర్డు యొక్క ప్రాముఖ్యతలు. అసలు గోల్ బోర్డ్ అనేది ఏంటో చూద్దాం. గోల్ బోర్డులో మనం గోల్ సెట్టింగ్ చేసుకొని మనం ఏదైతే రీచ్ అవ్వాలని అనుకుంటున్నామో దాని ప్రకారం ఒక గోల్ బోర్డ్ని మన ఫొటోస్, పిక్చర్స్ ద్వారా తయారు చేసి మనం ఎప్పుడు ఉండే ఏరియాలో ఎప్పుడు ఎక్కువ ఎక్కడైతే గడుపుతామో ఆ ఏరియాలో దాన్ని పెట్టుకుని ప్రతిరోజు చూడటం ద్వారా మనం ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం చేసే ప్రయత్నాలు ప్రతిరోజు చేస్తున్నామా లేదంటే ఏదైనా అలక్ష్యం చేస్తున్నామా అనేది ఆ గోల్ బోర్డ్ ద్వారా మనకి ప్రతిరోజు గుర్తొస్తూ ఉంటుంది. దాన్ని చెక్ చేసుకోవడం ద్వారా మనం గోల్ బోర్డ్ అనేది మనం వేరే వ్యక్తి మనకు ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అయ్యో ఈరోజు మనం ఇది మిస్ అయ్యాము అని మనం గుర్తు చేస్తాము. సపోజ్ స్టూడెంట్స్ వాళ్ళ సబ్జెక్ట్ గురించి చూద్దాం. వాళ్ళు కెరీర్లో ఎలా ముందుకెళ్ళాలనేది ఒక గోల్ బోర్డ్ సెట్ చేసుకుని రూమ్లో పెట్టుకున్నప్పుడు అది చూడగానే రోజు నేను చదువుకోవట్లేదు, నా జాబ్ కోసం నేను ఏం ప్రయత్నం చేస్తున్నాను అనేది వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గోల్ బోర్డ్ ద్వారా గోల్ను గుర్తు చేసుకోవడం ద్వారా వాళ్ళు ప్రతిరోజు గోల్ని చేరుకోవడంలో ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి గోల్ బోర్డ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గోల్ బోర్డ్ తయారు చేసుకొని వాళ్ళ ప్రతిరోజు చూసే ప్లేస్లో పెట్టుకోవడం ద్వారా ఇది మన సక్సెస్కి ఎంతో కొంత కారణం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.